ముందు ఒక వార్త చదివి వినిపిస్తా. ఈనాడు ప్రొజెక్ట్ చేసింది. మద్యం మత్తులో 14 ఏళ్ల బాలుడు ₹20 కోసం క్రీడా పాఠశాల విద్యార్థి 14 సంవత్సరాల అబ్బాయిని బ్లేడుతో దాడి చేసిన ఘటన అల్లూరు సీతారామరాజు జిల్లా అరకులోయలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం ప్రకారం అరకులోయలోని గిరిజన సంక్షేమ క్రీడా పాఠశాలలో 9వ తరగతి చదువుకుంటున్న బాలుడు సోమవారం సాయంత్రం క్రీడా సామాగ్రి కొనుక్కునేందుకు ఇద్దరు స్నేహితులతో కలిసి స్థానిక బజార్కు వచ్చాడు. అదే సమయంలో అరకులోయకి చెందిన 14 ఏళ్ల బాలుడు మద్యం మత్తులో అక్కడే ఉన్నాడు. క్రీడా పాఠశాల విద్యార్థి దగ్గర డబ్బులు ఉండటాన్ని గమనించి తనకు ₹20 ఇవ్వమని వాళ్ళని అడిగాడు. ఎందుకు ఇవ్వాలని వాళ్ళు అడిగారు. వాళ్ళ మధ్య గొడవ జరిగింది. ఈ గొడవలో తన దగ్గర ఉన్న బ్లేడ్తో ఆ విద్యార్థి గొంతుపై దాడి చేశాడు. స్థానికుడు క్షతగాత్రుని వెంటనే అరకులోయ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. చర్మం పైభాగాన్ని మాత్రమే గాయం కావడంతో పెద్ద ప్రమాదం తప్పింది. అయితే దాడి చేసిన వాళ్ళు ఇంటికి వెళ్ళాక భయంతో బ్లేడ్తో తన గొంతును తానే కోసుకున్నాడు. ఇతరికి కూడా చర్మం పైభాగానే గాయం కావడంతో ప్రమాదం తప్పింది. ఇది వార్త. ఇది నిన్ననే నేను అరక్కి సంబంధించిన వార్త నిన్న పొద్దునే నేను ప్రొజెక్ట్ చేసి పేపర్లో ఇవాళ వచ్చింది. అది ఒక ఎత్తు అయితే నిన్న పేపర్లకు సెలవు కాబట్టి ఆగినట్టు. అయితే అసలు పాయింట్ ఏంటంటే 14 ఏళ్ల పిల్లడికి మందు ఎవరు అమ్ముతున్నారు? రూల్ ప్రకారం 18 ఏళ్ల లోపలికి మందు అమ్మకూడదు. ఎవరు అమ్ముతున్నారు? ప్లస్ ఏ తల్లిదండ్రుల కోసం కొన్నారు అంటే వేరు, కానీ తనే తాగాడు అంటే ఎలా తాగనిస్తున్నారు? ఓ పక్కన బెల్ట్ షాపులు కడితే పెడితే కనుక వాళ్ళ మీద యాక్షన్ తీసుకుంటామని బాబు గారు చెప్తుంటే ఏం జరుగుతుంది? ఇది